హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మావాడు గుర్తుకొస్తాడు ఇట్లా అంటే. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది నా స్టైల్. ఎర్నింగ్స్ వీడియో కాకుండా లాస్ట్ టైం, డే 5లో మీకు నా జరిగిన సీన్ చెప్పిన, అంటే కస్టమర్ ఇలా బాధపడుతుందని చెప్పా. బట్ అది అందరికి నచ్చిందో లేదో తెలియదు. కొంతమంది పాజిటివ్ వేరే థింక్ చేస్తే నచ్చుతుంది, కొంతమంది నెగిటివ్. ఇలా ప్రతిసారి ఎర్నింగ్ వీడియో చేయలేం కదన్నా. ఎర్నింగ్ వీడియో దానివల్ల ఏమొస్తుందో తెలియదు. చాలా మంది ఎర్నింగ్ వీడియోకి ఇచ్చిన రీచ్ వేరే వీడియోకి ఇస్తలేరు. అందుకే నా లైఫ్ గురించి నేను ఇంకా మాట్లాడదలుచుకోవట్లే. మీరు అందరూ ఈ వీడియోకు ఒక దగ్గర ఈ వీడియోకి మాత్రం నా లైఫ్ స్టోరీ తెలియాలనుకుంటే ఒక 100 మంది లైక్ చేస్తే మీకు ఇష్టం అనుకుంటున్నా. 100 మంది లైక్ వచ్చినాయి అనుకోండి ఈ వీడియోకు, డే 6 వీడియోకు 100 లైక్స్ వస్తే కంపల్సరీ నా గురించి చేస్తా, అసలు ఏం జరిగిందని చెప్తా. లేదు అనుకుంటే లైట్ తీసుకుందాం, ఎందుకంటే చెప్పిన దానికి ఒక అర్థం ఉండాలి. చూసి ఇంత మోటివేషన్ లా చెప్తున్న ప్రతిదీ గుచ్చి గుచ్చి మీకు ట్రిప్పులు చూపిస్తే కూడా కొంతమందికి నచ్చలేదు. అలా అని చెప్పి బ్యాడ్ కామెంట్ ఏం చేయలేదు, కొంచెం నాకు అట్లా అనిపించింది కాబట్టి మీకు చెప్పుకుంటున్నా. మీకు ఓన్లీ ఎర్నింగ్స్ కావాలంటే చెప్పండి, ఎర్నింగ్స్ చేస్తాను. నాకు కావాల్సింది ఏముంది, మీకు మార్పు తేవడం. నాకు కూడా 4 రూపాయలు వస్తాయి ఫ్యూచర్లో యూట్యూబ్ నుంచి అని అందరూ అనుకుంటున్నారు. రియాలిటీ కదా, ఇప్పుడు ఇద్దరు రావు డబ్బులు. సరే, పాయింట్లోకి వెళ్ళిపోదాం, ఎక్కువ వస్తుంది ఎందుకు. చలో, మీకు ఏ విధంగా గల వీడియో చెప్పండి, అదే విధంగా చేసుకుంటూ వెళ్తా. మీకు మోటివేషన్ వద్దు, మాకు బయట గురించి మాకెందుకు అనుకుంటే చెప్పండి, అది కూడా తీయను. కస్టమర్ల గురించి రివ్యూ కూడా తీసుకోను, నా పని నేను చేసుకుంటూ. ఇప్పుడు ప్రజెంట్ అయితే పొద్దున్న నుంచి మన వెహికల్ 124 కిలోమీటర్స్ తిరిగింది. మార్నింగ్ టైంలో షూట్ చేయలేకపోతున్నా. ఎర్లీ మార్నింగ్ షూట్ చేస్తుందంటే యూట్యూబ్ ఒక్కోసారి వీడియో క్వాలిటీ ఎడిట్ చేంజ్ చేయడం వల్ల హెచ్డి క్వాలిటీ వేయలేకపోతుంది. అందుకే డీటెయిల్లో షూట్ చేస్తున్నాం. మార్నింగ్ నేను 4 o'clock అట్లా స్టార్ట్ అయినా, 4:30కి ఫస్ట్ రైడ్. లేచింది మాత్రం ముందే, బట్ నేను స్టార్ట్ అయింది మాత్రం 4:30కి అట్లా స్టార్ట్ అయినా. ఓలాలో వచ్చి మనం ఎర్నింగ్స్ ఎంత చేసామంటే 2250 రూపాయలు ఓలా చేసా, 371 రూపాయలు వచ్చి ర్యాపిడో చేసా. మొత్తం మీద 124 కిలోమీటర్స్ తిరిగింది. సిటీ రైడ్స్ ఓన్లీ, ఎయిర్పోర్ట్ వెళ్తలేను. అందరి లెక్క ఎయిర్పోర్ట్ వెళ్తే నా బిల్లు కూడా తొందరగా అయిపోతుంది, బట్ ఎయిర్పోర్ట్ వెళ్ళను. నేను సిటీలో చేసుకుంటా, చెప్పాను కదా మీకు ఆల్రెడీ. 1000 రూపాయలు వస్తే వెళ్తా. ఆ 1000 రూపాయలు కూడా ఆలోచిస్తున్నా ఒక్కోసారి, ఎందుకంటే సిటీలో బుకింగ్స్ బాగున్నాయి కాబట్టి సిటీలో చేసుకుంటున్నా, సిటీ బయటకు వెళ్తలేను. ప్రజెంట్ మనకు గట్టికేసరి వచ్చాం. కస్టమర్కి చెప్పా నాకేం ఎక్స్ట్రా వద్దు. ఇది ప్రాబ్లం, మార్నింగ్ 3 క్లాస్ ఇదే ప్రాబ్లం, నిద్ర మబ్బు వస్తుంది. యా, అయితే కస్టమర్ చెప్పా నేను, 120 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వండి సార్, టోల్గేట్ అమౌంట్ నేను రింగ్ రోడ్ తీసుకెళ్తాను అని చెప్పా. 10-15 కిలోమీటర్లు ఆసిన పర్లేదు, తొందరగా వస్తాను అని చెప్పా. 1 అవర్ వస్తాను. లేదు మాకు టైం బాగుంది, సిటీలోకి నువ్వు అన్నారు. ఉప్పల్ దగ్గర రాకముందే కొంచెం, ఉప్పల్ దగ్గర కొంచెం ఫాస్ట్ అనే ఫంక్షన్ టైం అవుతుందంటే, నేను వెళ్ళాం సార్, మెల్లగా వెళ్దాం, ఎందుకంటే మీరు మెల్లగా వెళ్ళమన్నారు కాబట్టి సిటీ వచ్చిన. మీకు 120 రూపాయలు ఎంత బాధ అనిపించింది, మరి నాకెంత బాధ అనిపిస్తుంది గట్టిగా. ఒక నీకు నా బండి మైలేజ్ రాదు, 40-50 వెళ్తాను నేను. నాకు కూడా సేఫ్టీ ముఖ్యం, నా కారు కూడా. మీరు ఎట్లా ఆలోచించారు, నా కారు కూడా నాకు ఏం కావద్దని 40-50 వెళ్తున్నాను అన్న. కొంచెం కస్టమర్ షాక్ అయిపోయాడు, ఇంకేం అనలేకపోయాడు. ఈస్తే రేటింగ్ ఇచ్చుకోండి, అంకర్ అయితే ఏముంది చెప్పు. ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు వాళ్ళ మిస్టేక్. 120 అడిగిన, అందరిలోకి 500 1000 అడగలే. నాకు 120 రూపీస్ ఏంటి సార్ తీసుకెళ్తా అని చెప్పిన. అక్కడ నా స్వార్థం ఏంది, 10-12 కిలోమీటర్లు తిరిగినా కూడా నాకు అవుటర్ రింగ్ రోడ్ వెళ్తుంది, మైలేజ్ కవర్ అవుతుంది, నా స్వార్థం నేను చూసా. బట్ కస్టమర్కి ఏమనిపించింది, 120 రూపాయలు ఎక్కువ తీస్తున్నాను అనుకున్నారు. అంటే మంచితనానికి చెడు పేర్లు ఇవే. అందుకే దాని గురించి మనము ఎక్కువ థింక్ చేసే నెత్తికరాదు కదన్నా. కొంతమంది ఉంటారు కస్టమర్లు, ఆ 120 కోసం పాన్ తినేటోళ్ళు. అందరు 1000 అడుగుతారు, మనం 120 అడిగాం, అంతే తేడా. సరే, దాని గురించి చేసలే కానీ. బిల్ అయితే మనకు 2500 చిల్లర అయింది, 2600 అయింది బిల్లు యావరేజ్గా. 2630 అట్లా అయింది. మన ట్యాంక్ 4 పాయింట్లు అయిపోయింది సిఎన్జి. 4 పాయింట్ల సిఎన్జి కోసం లైన్లో పెడుతున్నాం. గట్కేసర్ దగ్గరికి వచ్చినాం. ఎందుకంటే సిటీ బయట లైన్ తక్కువ ఉంటుంది అండ్ ప్రెషర్ ఎట్లా ఉంటుందో చూద్దాం. మనకు గత 3-4 డేస్ నుంచి ప్రెషర్ లేకుండా కొట్టిస్తున్నాం. 10 బండ్లు ఏమి ఉన్నాయి చూపిస్తాను నీకు. ఓలాలో చూడండి, 2256. మీకు ట్రిప్పులు కూడా చేస్తా. చాలా మంది ఏంటంటే తక్కువ రేటు కొడతా అనుకుంటారు మీరు. ఫస్ట్ రైడ్ 420కి స్టార్ట్ చూడండి. ఓకే, 16 కిలోమీటర్ 330.
10 కిలోమీటర్ 269. ఓకే, తర్వాత వచ్చేసి 269 తర్వాత ఏముంది 498, 27 కిలోమీటర్లు 498 అంటే 19 రూపాయల దగ్గర. ఓకే, 498 5.4 190 రూపీస్. ఇది 45 కిలోమీటర్లు 900. ఓకే, 920 వచ్చింది. కానీ టైం ఎక్కువ పట్టింది, 2 గంటల 13 నిమిషాలు పట్టింది. కస్టమర్కి నేను కూడా ఇదే చెప్పిన, దీని గురించి మాట్లాడిన ఇప్పటిదాకా. ఇన్లేడు 1 అవర్లో వచ్చేదాన్ని 1.5 అవర్ వేసి కావాలి ఎక్స్ట్రా. అవుతారు లేకపోతే కొంతమంది సైకిల్ నా కొడుకుంటారు, ఏమన్నా ఎక్కిన తర్వాత వదిలేసాం. ర్యాపిడో వద్దాం, 371 ర్యాపిడో 2256 371. ఓకే, ఈ రైడ్ సూట్ చేసేది కూడా 6 కిలోమీటర్లు 196. మన లైన్లో పెడదాం, మళ్ళీ ఏదైనా బండి దొరకదు మధ్యలో, మన లైన్లో పెట్టుకున్న తర్వాత వీడియో షూట్ చేస్తాం మొత్తం. ఓకే, 6 కిలోమీటర్ 196, తర్వాత 3 కిలోమీటర్ 175. ఓకే, మనకు సిఎన్జి వచ్చి చూడండి ఎన్ని పాయింట్స్ తక్కువ ఉందో, 125 కిలోమీటర్స్. ఇది కాదనుకుంటా, ఇది మన సిఎన్జి నింపించిన తర్వాత ఇది తిరిగింది బండి రీడింగ్ 125 కిలోమీటర్స్. సిఎన్జి నింపించిన తర్వాత 64 కిలోమీటర్ తిరిగింది. ఆ పాత సిఎన్జిలో నడిపిన నేను, తర్వాత సిఎన్జి నింపించండి, ఇది రెండోసారి సిఎన్జి నింపడం. మనం కౌంట్ చేయాల్సింది ఏంటంటే ఈ సిఎన్జి కౌంట్ చేయాలి. ఇప్పుడు ఈ సిఎన్జి ప్లస్ మనం పాత కిలోమీటర్లకి ఎంత ఒక 150 కిలోమీటర్ ఒకటి, అదొక 300 వేసుకున్నాం, 200 300. ఇప్పుడు సిఎన్జి ఒక నిండితే 400 నిడుతుంది, మొత్తం మీద ఒక 700 పోయింది అనుకో. 700లో అంటే 700 అనుకో, 2000 మిగిలింది. ఇది మన అవుటర్ రింగ్ రోడ్ దాటంగా ఉంది బంకు, ఒక 6-7 బండ్లు ఏమన్నాయి అయితే చూద్దాం. వచ్చేసి నిన్న టెక్నిక్స్ మనము కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల మనం షూట్ చేయలేకపోయినా, డైరెక్ట్ స్క్రీన్ టికెట్ పెడుతున్నా. 371. నేను 2 రైళ్ళు కొట్టా. ఫస్ట్ రైడ్ వచ్చేసి 35 రూపీస్ కిలోమీటర్ లెక్క, 5 కిలోమీటర్స్ 196. ఓకే, సెకండ్ రైడ్ వచ్చేసి 3 కిలోమీటర్ 175. అనే రేట్ ఇట్లా అంటే రావు. ఓకే, ఇక్కడ వచ్చేసి 371. ఓకే, 371. ఇది ఓలా. మనం ఆల్రెడీ ఇది మనం 7th డే షూట్ చేస్తున్న వీడియో ఇది. 3818. ఓకే, ఇవి కూడా మీకు అమౌంట్ చూపిస్తాం. 16 కిలోమీటర్ 337. 10 కిలోమీటర్ 270. ఇది ఒకటి పెద్ద మిస్టేక్ అయింది యాక్చువల్లీ. ఇది కొంచెం ఇది కాదు ఇంకో ట్రిప్, సారీ 500. ఇది ఒక 20 రూపాయల డేట్ వచ్చింది, 19 రూపాయల కిలోమీటర్ వచ్చింది. 498. 5 కిలోమీటర్ 190. ఇది పెద్ద మిస్టేక్ అయింది యాక్చువల్లీ. సిటీలోకి వెళ్దామని రింగ్ రోడ్ వెళ్దామని పోయిన పికప్కు, సిటీ అని చెప్పాడు కస్టమరు. ఇది బాగా నాకు డిస్టర్బెన్స్ చేసింది. ఈ ట్రిప్ వల్ల కొంచెం బాగా అలసిపోయాను నేను. 1000 రూపాయల బిల్లు, ఆల్మోస్ట్ 2 అవర్స్ నడిపా. మనకు ఒక 500 అయినా 500 మిగిలింది. అది అసలు ఇక దాన్ని ఏం చెప్పలేం. ఆల్మోస్ట్ 20 రూపాయలు వచ్చింది కానీ పోయింది. 32 కిలోమీటర్ 767. ఇది 2 అవర్స్. ఎందుకంటే ఇది అక్కడికి వెళ్ళాను ఊరవతలకు, అటు నుంచి సిటీలో రావాలి కాబట్టి తీసుకొచ్చా వెయిట్ చేసి. తర్వాత వచ్చి 3 కిలోమీటర్ 213. మొత్తం మీద 3818 మనం క్యాలిక్యులేట్ చేద్దాం. 3818 ప్లస్ 371. ఓకే, మనం 680 సిఎన్జి పోసాం, మైనస్ 680 సిఎన్జి 3500. ఓకే,